దేవరా గ్లిమ్స్ యూట్యూబ్లో అడుగు పెట్టేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ రేంజ్ విజువల్స్. అసలు కొరటాల శివ గారి విజన్, కొరటాల శివ గారి ఊహించుకున్నటువంటి ప్రపంచం ఈ లెవెల్లో ఉంటుందా అని చెప్పేసి గ్లిమ్స్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ విజువల్స్. సో ఈ షాట్ చూడొచ్చు, వెనకాల ఆ సముద్రం మీద పడవెళ్తున్నటువంటి లాంగ్ షాటు అసలు నెక్స్ట్ లెవెల్. అంటే సముద్రపు దొంగలు ఒక ఒక ఐలాండ్ని కబ్జా చేయడానికి వస్తున్నారా, ఐలాండ్లో ఉండేటువంటి మనుషుల మీదకి వస్తున్నారా అన్నట్లుగా ఒక హింట్ ఇచ్చేటువంటి షార్ట్స్ అని చెప్పేసి అనుకోవాలి. అండర్ వాటర్ షార్ట్స్ పెట్టారు. ఇందాక మనం చూసినట్టు లాంగ్ షాట్, దాన్ని కట్ చేస్తే అండర్ వాటర్ షాట్లో కూడా కింద నుంచి 4 పడవలు కూడా కనిపించే విధంగా షార్ట్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా ఎంత కేర్ తీసుకొని టెక్నికాలిటీ వైజ్, క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ కాలేదు. కొరటాల శివ గారి నుంచి ఈ రేంజ్ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి అనుకోవాలి. వెనకాల మీరు చూస్తున్నారు కదా, సముద్రపు దొంగలు వాళ్ళందరూ కూడా ఆ పడవను ఎక్కుతున్నటువంటి మూమెంట్, ఆ ఈథెన్ అనేటువంటి పడవ. అంటే ఆ దొంగలు ఆ ఐలాండ్లో ఏం దొంగలిస్తారో, లేకపోతే ఐలాండ్ నుంచి వచ్చేటువంటి దొంగలు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఎగ్జైట్మెంట్ అయితే ప్రతి ఒక్క షాట్లో ఇవ్వడానికి ట్రై చేశారు. దాని తర్వాత మన దేవర ఎంట్రీ ఎప్పుడైతే ఇచ్చాడో అప్పటి నుంచి కూడా గూస్ బంప్స్. అంటే ఎన్టీఆర్ గారి లుక్ని ఏమాత్రం, ఆ హెయిర్ స్టైల్ని ఇక్కడ మీరు గమనిస్తే హెయిర్ స్టైల్ కూడా ఎటు చెరగలేదు. అలాగే ఆ కోస్టల్ ఐలాండ్, ఫర్గెటన్ కోస్టల్ ఐలాండ్ అన్నారు కొరటాల శివ గారు. ఆ ఫర్గెటన్ కోస్టల్ ఐలాండ్లో పీపుల్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, అక్కడ ఉండేటువంటి మనుషులు ఎట్లా ఉంటారో. సో దేవర ఇక్కడ మనం చూస్తుంటే ఎన్టీఆర్ గారి లుక్లో సో ఇలాగే ఉండబోతారా అన్నట్లుగా ఆ లుక్ కూడా చాలా హైలైట్గా ఉందని చెప్పేసి అనుకోవాలి. అలాగే నెక్స్ట్ ప్రతి ఒక్క షాట్ కూడా ఎన్టీఆర్ గారు పడినటువంటి ప్రతి ఒక్క షాట్ కూడా అటు ఎన్టీఆర్లోని కామ్నెస్ చూపిస్తుంది, ఇంకొక వైపు ఎన్టీఆర్లోని ఇంటెన్సిటీ కూడా చూపిస్తుంది. ఇక్కడ డైలాగ్ చెప్తారు ఎన్టీఆర్ గారు గ్లిమ్స్లో లాస్ట్లో, ఈ సముద్రంలో చేపల కంటే ఎక్కువగా కత్తులు నెత్తురు ఉంటాయనుకుంటా, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అని చెప్పేసి పిలుస్తారేమో అని చెప్పేసి చెప్పేటువంటి డైలాగ్ తర్వాత ఇమ్మీడియట్గా ఒక బీజిఎం వస్తుంది. ఆ బీజిఎంకి అయితే గూస్ బంప్స్. అలాగే ఇది ఖచ్చితంగా ది బెస్ట్ షాట్ అని చెప్పేసి అనుకోవాలి. గ్లిమ్స్లో ఇది బెస్ట్ షాటు. తారక్ గారు నరుకుతూ ఉన్నప్పుడు ఆ హాఫ్ మూన్ ఏదైతే ఉందో ఆ నెత్తురికి ఫుల్ మూన్ అయిపోతుంది. అసలు ఎలా వచ్చిందో ఆ థాట్ కానీ, నిజంగా ఆ సినిమాటోగ్రాఫర్కి కానీ, కొరటాల శివ గారి థాట్ ప్రాసెస్కి కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఆఫ్ తారక్ ఈజ్ వెరీ ఇంటెన్సిఫైడ్ షాట్స్. ప్రతి ఒక్క షాట్ మొత్తం లుంగి వేసుకున్నారు. ఆ వస్త్రధారణ, చుట్టుపక్కల ఉండేటువంటి మొత్తం ప్రజలు చూడొచ్చు మీరు ఎంత ఇంటెన్స్గా తారక్ గారిని చూపడానికి ప్రయత్నించారో, అంతే కామ్గా ఉండేటువంటి తారక్ని కూడా లాస్ట్లో చూపించి మనకి మొత్తం బ్లడ్ బాత్, ఏ విధంగా బ్లడ్ బాత్ అనేటువంటి ఒక కొటేషన్తో మన ముందుకు వచ్చారో ఆ బ్లడ్ బాత్ అనేది ఆ టేజర్లో క్లియర్గా చూపించారు. ఇక్కడ మీరు ఈ సముద్రంలో ఈ షాట్ చూడొచ్చు, లాంగ్ షాట్, తారక్ గారు నించున్నటువంటి పడవలో ఆ షాట్ చూడొచ్చు. అంటే దేవరా పార్ట్ 1 గ్లిమ్స్ ఈ రేంజ్లో ఉందంటే రేపు రిలీజ్ అయిపోయేటువంటి ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుంది, ఆ తర్వాత సినిమా అవుట్పుట్ ఇంకే రేంజ్లో ఉంటుంది. మనం హాలీవుడ్లో చూస్తాం ఇలాంటి విజువల్స్ చాలా రేర్గా. అటువంటిది ఒక తెలుగు సినిమాలో ఇటువంటి విజువల్స్ అంటే కొరటాల శివ గారు ఈసారి ఏ రకంగా ముస్తాబై వస్తున్నారో, తారక్ గారిని ఇండియా వైడ్గా ఆడియన్స్కి ఏ రకంగా చూపించబోతున్నారో అర్థం చేసుకోవచ్చు.